అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర శ్రీమంతం అండి. మా ఇంటి దగ్గర అయితే నాకు శ్రీమంతం 9th మంత్లో అయితే చేశారు. ఎందుకు చేశారు అనేది అయితే మీకు లాస్ట్ వీడియోతో చెప్పాను, అండ్ ఈ వీడియోలో కూడా చెప్పేస్తాను. నాకు 9th మంత్లో ఎందుకు శ్రీమంతం చేశారంటే, నాకు 5th మంత్లో అయితే ముట్టుడు ఉండే. ఎందుకంటే మా హస్బెండ్ వల్ల చిన్నమ్మ చనిపోయింది. సో అంటే మా చిన్నత్తయ్య, అందుకని అయితే మాకు ముట్టుడు ఉండే. సో అప్పుడైతే చేయలేకపోయారు. అందుకని 9th మంత్ పడగానే అప్పుడే చేశారు. 9th మంత్ కదండి, ఇంకా ఎక్కువ మందిని పిలుచుకొని ఎక్కువ గ్రాండ్గా చేయలేకపోయారు. ఎందుకంటే ఇంకా 9th మంత్ కదా, అందుకని చెప్పి 5th మంత్ అయితే చాలామందిని పిలుచుకొని గ్రాండ్గా అయితే చేద్దామని అయితే అనుకున్నాము. బట్ సడన్లీ అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది. అందుకని ఇంకా తక్కువ మంది వాళ్ళ సైడ్, మా అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి కొందరు, అండ్ మా సైడ్ నుంచి అయితే కొందరు, ఇంకా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళే వచ్చారు. ఇట్లా కాలనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. జస్ట్ నార్మల్గా అయితే చేసేసుకున్నారు. మాది లవ్ మ్యారేజ్ కదా అండి, అండ్ అందులోనూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. చాలామంది అయితే అనుకున్నారండి 1 ఇయర్లోనే వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది అన్నట్టు. ఎందుకంటే బయట అయితే అలానే జరుగుతుంది కదా, మ్యారేజ్ చేసుకోవడం, కొన్ని డేస్కి వదిలేయడం, లేకపోతే వాళ్ళే ఇక్కడ మెదగలేక వెళ్ళిపోవడం, అలా జరుగుతుంది కదా, అందుకని అయితే అనుకున్నారు. కానీ 1 ఇయర్ దాకా వెయిట్ చేసి మేము ఉండే విధానం చూసి అయితే మాకు మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కెమెరాలో తీసినాయి కదా, అందుకని చెప్పేసి అయితే నాకు అసలు ఎడిటింగ్కి రావట్లేదు. ఎడిటింగ్ అయితే నాకు ఇవైతే నార్మల్గా వీడియోస్ తీసినవి అయితే చేసేసుకుంటున్నాను, కానీ వీడియోస్లో అవి కెమెరాలో తీసినవి అయితే నాకు చేయనికి రాదు. మా ఆయననేమో ఆఫీస్ వర్క్లో హైదరాబాద్లోనే ఉన్నారు, నేనైతే ఇక్కడ మమ్మీ దగ్గర అయితే ఉన్నాను. నా దగ్గర ఉన్న వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఎప్పుడైతే వస్తారో అప్పుడైతే నేను ఇంకా టైం తీసుకుని అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చాలా బాగున్నాయి వీడియోస్ అయితే, చాలా ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. బట్ మా ఆయన అక్కడ, నేను ఇక్కడ ఉండడం బట్టి కుదరట్లేదు. అండ్ నాకు ఒకటి అర్థం కాదండి, మా సైడ్ కానీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కానీ కొందరు ఉన్నారు, వాళ్ళు కుళ్ళుతో రావట్లేరా, మేము మంచిగా ఉంటున్నామని చెప్పేసి, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామని రావట్లేరా, లేదంటే పేరెంట్స్ దగ్గర చేసుకొని మంచిగా ఉంటున్నారు చూసుకుంటున్నారని రావట్లేరా. మా దగ్గరికి కాదు, ఈవెన్ మా పేరెంట్స్ దగ్గర కూడా రావట్లేరు. అది ఎందుకు అయితే వాళ్ళకే తెలియాలి. అండ్ ఈ వీడియో అయితే వాళ్ళు చూస్తే వాళ్ళకైతే అనిపిస్తుంది తొక్కలేదు, వాళ్ళు వస్తే ఏంది రాకపోతే ఏంది అన్నట్టయితే మేము ఉంటున్నాము. అంటే వీడియో ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, చాలా దగ్గరున్న వాళ్ళండి, వాళ్ళతోనే మేము అయితే చాలా సఫర్ అయినాము స్టార్టింగ్లో. కానీ ఇప్పుడైతే మేము అంత లైట్ తీసుకొని అయితే ఉంటున్నాము. వాళ్ళతో మాకేంటి అన్నట్టు. అయినా వాళ్ళ గురించి మనకెందుకండి, మనం నవ్వుతే వాళ్ళేమో మన మీద పడి ఏడుస్తారు, మనం ఏడుస్తే వాళ్ళేమో మంచి హ్యాపీగా ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం దూరం ఉండడమే మంచిగా. అలాంటి డిస్టికల్లో ఎంత దూరం ఉంటే అంత మంచిగా అన్నట్టు మేమైతే ఉంటున్నాము. ఇప్పుడైతే శ్రీమంతంకి అయితే వచ్చేద్దామండి, బ్యాక్ టు మన వీడియో. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు, మా సైడ్ వాళ్ళు చాలా బాగా కూర్చొని అయితే చూస్తున్నారు. స్టార్ట్ చేశారు, అందరూ తినడం కూడా ఒక సైడ్ స్టార్ట్ చేసేసారు, అండ్ లోపలైతే ఫంక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. మా మమ్మీ వాళ్ళు నాకు శారీ తేవడము, అండ్ అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగినప్పుడు అక్కడ కూడా శారీ తేవడం, కొంచెం కూడా డిఫరెన్సెస్ లేకుండా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. నేను చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు, అండ్ నా ఫేస్లోనే చూడొచ్చు ఎంత హ్యాపీగా ఉండేనో. కానీ కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే 9th మంత్ కదా, కొంచెం అంతా కూడా కంప్లీట్ ఫంక్షన్ అంతా అలానే కూర్చొని ఉండేసరికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అంటే చాలా కడుపు మొత్తం పైకి ఎక్కొచ్చినట్టు అలా అనిపించి కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు అదే రోజు నాకు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా రెస్ట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కల్లా అయితే ఈవినింగ్ కల్లా సెట్ అయిపోయాను, మంచిగా అనిపించింది. అండ్ ఆ వీడియోస్ కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన వీడియోస్ కూడా ఉండే, అవి కనిపించట్లే అండి, మిస్ అయినాయి. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, ఆ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర అని చెప్పాను కదా, తినైతే నా చిన్న నానమ్మ అవుతుంది, తిను మా పెద్ద పిన్ని. మా ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ పెట్టేశారు శారీస్, కొందరు తీసుకొచ్చారు, కొందరు ఓన్లీ డబ్బులే ఇవ్వడము, కొందరు అలా కట్నాలు అవన్నీ కూడా పెట్టేశారు. చాలా బాగుంది. తిని వచ్చేసి అయితే పాప, మా చుట్టాలే వాళ్ళు కూడా, మా ఇంటి పైననే రెంట్లో ఉంటారు ఫస్ట్ పోర్షన్లో. సో చాలా మంచిగా అయితే ఉంటుంది పాప, చూడొచ్చు మీరు కంప్లీట్ వీడియోలో. ఎంత క్యూట్గా అన్ని వేషాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. దాని బదులైతే ఒక్క రోజు కూడా ఉండదు, తను డైలీ వస్తుంది, మంచిగా ఉంటుంది. చూడండి ఎలా బొట్టు పెడుతుందో, కామెడీ చేసింది ఆ డే మొత్తం కూడా, అందరు నవ్వడం చాలా మంచిగా అనిపించింది.
అండ్ మ్యారేజ్ గిఫ్ట్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మా మ్యారేజ్కి ముందు మేము ఫోటోషూట్ చేసినప్పటిది. ఆ ఫోటో అయితే ఫ్రేమ్ మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళ చిన్నత్త అయితే ఇచ్చారు. వీళ్ళు అయితే మాకు దగ్గర ఇక్కడ సైడ్ మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి, ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు అక్షంతలు వేసి ఆశీర్వాదాలు ఇవ్వడాలు అవన్నీ అయితే జరిగాయి. మీరైతే వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా జరిగిందో. ఎక్కడైనా మీకు కొంచెం కూడా డిఫరెన్స్ అయితే అనిపించదు, చాలా మంచిగా చేసిర్రు. ఇక ఒడిలో అయితే మంచిగా కొంగు పట్టించేసి అందులో అన్నీ కూడా పిండి వంటలు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా పెడతారు. అది ఎందుకనంటే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి. ఎందుకనంటే ఫిఫ్త్ మంత్లో చేస్తారు కదా శ్రీమంతం, అప్పుడైతే మంచిగా తింటాం అలా ఉంటుంది కదా ఆశతోని. అప్పుడు తినేసి కడుపు నిండుగా ఉండాలి, మంచిగా బేబీకి కూడా మంచిగా ఉండాలి. అండ్ అప్పుడు ఫుడ్ తిన్నవి కూడా బాడీకి మంచిగా పడుతుంది కాబట్టి బేబీ మంచి గ్రోత్ అవుతుంది అలా అన్నట్టయితే నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిందైతే అది మంచిగా ఉంటుంది బేబీ అని చెప్పేసి. అండ్ మీ సైడ్ ఇంకో రకంగా చేస్తారు, అలా ఎలా చేస్తారు అండ్ దానికి రీజన్ ఇదేనా వేరేది కూడా ఉందా అన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి శ్రీమంతం మొత్తం అందరు పెట్టేశాక అన్నీ అయిపోయాక లోపల పూజ రూమ్కి అయితే తీసుకొచ్చి అక్కడ మొక్కిపిచ్చేసి కంప్లీట్గా అవన్నీ కూడా కొంగు నుంచి అయితే తీసేసి పక్కకు పెట్టేస్తున్నారు. కొన్ని అయితే నా దగ్గర మమ్మీ వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉంచేసి కొన్ని అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. అవైతే నేను లేదా మా హస్బెండ్ ఇద్దరు మాత్రమే తినాలంట, వేరే వాళ్ళు ఎవరు తినద్దు అని అయితే అన్నారనమాట. సో అయితే మేమే తిన్నాం. అది 9th మంత్ కాబట్టి ఇంకెంత పోతుందండి ఫుడ్, కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇంకా కొన్ని నేను తిన్నట్టు తినేసాను. ఫ్రూట్స్ అయితే నేనే తిన్నాను, బట్ ఆ పిండి వంటలు కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కదా అండి, కొంచెం ఇబ్బంది అవుతుంది ఎసిడిటీ లాగా అయ్యి. అందుకని అయితే నేను అది ఎక్కువ తినలేదు. మా అత్తయ్య వాళ్ళు లేదా మమ్మీ వాళ్ళు ఆ పాప ఉండే కదా వాళ్ళు అయితే తిన్నారు. చూసారు కదా మీరు, నాకు ఎంత అలసట ఎలా ఉండే, నా బాడీ మొత్తం చాలా టైర్డ్ అయిపోయింది ఆ రోజు. డే 1 మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా టైర్డ్ అయిపోయాను. అక్కడ నుంచి ఇంకా జర్నీ చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే 1 అవర్ జర్నీ పడుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే అక్షంతలు అయితే దులిపేస్తున్నానండి, ఇల్లంతా అవ్వకుండా మమ్మీ ఎత్తేస్తుంది అని చెప్పేసి. అండ్ ఇదండి నా శ్రీమంతం వీడియో. చాలా